మనశ్శాంతి. నో, అలా జరగడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. బుల్లబాయ్ వచ్చింది. వాయ్ ప్రదక్షిణలు చేయట్లేదా? పొర్లు దాటాలు పెట్టట్లేదా? ఉపవాసాలు ఉండట్లేదా? యజ్ఞ యాగాదులు నిర్వహించట్లేదా? నాకే ఎందుకు? వాయ్ ఎర్రగడ్డలో రూమ్ బుక్ చేయనా? అప్పుడే కాదు బంగారం, అతి త్వరలో. నన్ను క్షమించు బుల్లబాయ్. నా వల్ల నీకు మనశ్శాంతి లేదు, నా పాపానికి నిష్కృతి లేదు. ఏది కనిపించట్లేదండి? అంత కష్టపడద్దు. నేను చల్లగా ఉండాలని చెప్పేసి నువ్వు మంగళసూత్రాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టావు. చల్లని బీరు తాగడానికి నీ అన్నయ్య తీసుకెళ్ళి దాన్ని తాకట్టెట్టాడు. అన్నయ్య అంటే గుర్తొచ్చింది. ఎక్కడున్నాడు? కనిపించట్లేదు. తాకట్టెట్టే డబ్బులు అయిపోయే వరకు నీకు నాకు ఏంటి? ఆడికి కూడా ఆడికి కనిపించడు. నువ్వెప్పుడు అన్నను అర్థం చేసుకో బుల్లబ్బాయ్. పెళ్ళవట్లేదని బాధపడుతుంటే తాకట్టు పెట్టి తాగరా అని నేనే ఇచ్చా. సరే సరే, నేను ఇంకా డిస్టర్బ్ చేయను. నువ్వు హ్యాపీగా మెడిటేషన్ చేసుకో, మన శాంతిగా ఉండు, సరేనా?